హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్బూజా జ్యూస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కర్బూజాని ఇలా తీసుకొని మధ్యలో కట్ చేసి దాని లోపల గింజలు ఉంటాయి, అవి తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ పట్టుకొని జ్యూస్ తాగడమే. వేసవికాలం కదా ఫ్రెండ్స్, జ్యూసులు చేసుకొని తాగండి, హెల్త్ని చూసుకోండి, ఎక్కువ జ్యూసెస్ తాగండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గింజలు తీస్తున్నాను. కర్బూజా చాలా పండింది, చాలా ఫ్రెష్గా ఉంది. నాకు చాలా ఇష్టమైన జ్యూస్. వేసవి కాలంలో మీరు కూడా ట్రై చేయండి, బాగుంది, నైస్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పండిందో. జ్యూస్ టేస్ట్ బాగుంటుంది, బాగా పండిన ఫ్రూట్ అయితే. మీరు కూడా ఇలా పండిన ఫ్రూట్ తెచ్చుకోండి, పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసి జ్యూస్ పట్టడమే. ఇంత బాగా పండిన కర్బూజా అయితే స్వీట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ వాడాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, షుగర్ వాడకండి, తక్కువ వాడండి. 1/2 టీ స్పూన్ వాడండి, 1 టీ స్పూన్ వాడే కాడ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రూట్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను. మీరు కూడా కర్బూజా జ్యూస్ ట్రై చేయండి ఇంట్లో, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, నైస్. ఎంత బాగా కట్టింగ్ అవుతుంది. ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టడమే. మనం ఫ్రిడ్జ్లోంచి కొన్ని ఐస్ ముక్కలు తీసుకొని ఈ ముక్కలు అందులో వేసి, ఐస్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని జ్యూస్ తాగడమే. రెడీ జ్యూస్.